అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వేదవర్షిని ఛానల్ నుంచి 100వ వీడియో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 100వ వీడియో ఏం చేద్దామా అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు కార్తీక మాసం 3వ సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజు శివుని గురించి చెప్పకుండా ఇంకేదో ఎందుకు చెప్పడం అనే ఆలోచనతో శివుని గురించి మాత్రమే చెప్దామని ఈ 100వ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆద్యంతము చూసి మీ అనుభవాన్ని తెలియజేయండి. అంజీ సినిమా క్లైమాక్స్ షాట్ లో ఒక ఆకారం వస్తుంది. అది చూడగానే ఒళ్ళు గగుర్పాటు పుడిచే విధంగా ఎంతో అద్భుతంగా వర్ణించడానికి వీలు లేనటువంటి ఒక శివ ఆకారం మనకు వస్తుంది. నిజంగా ఆ ఆకారం చూసినప్పుడు నిజంగా నాకు మహాభాగవతంలో బమ్మెర పోతన రాసినటువంటి ఒక పద్యం గుర్తొచ్చింది. అదేంటంటే, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు రాక్షసులు దేవతలు ఇద్దరూ కూడా మందర పర్వతాన్ని అవతారి అయినటువంటి ఆ విష్ణువు యొక్క మోపురంపై ఉంచి వాసుకుని పాముగా చుట్టి కవ్వంలా చిలుకుతూ ఉన్నప్పుడు అన్ని పదార్థములు బయటకు వచ్చినట్లే విషము కూడా బయటకు వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఆ గరళమును ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోలేరు. అది అనేకమైనటువంటి లోకములను దహించి వేస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. అటువంటి సమయంలో దేవతలకు శివుడు మాత్రమే కాపాడగలడు అనే నమ్మకంతో పరిగెట్టుకుంటూ శివుణ్ణి శరణు వేడారు. అప్పుడు వారు శివుణ్ణి చేసినటువంటి స్తుతి ఏంటంటే, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు చఠరంబు జలతులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయం ఆస్య పంచకముపనిషత్ ఆహ్వయంబునైన నీ రూపు పరతత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఈ రూపము ఏదో వర్ణించడానికి వీలు కలిగినటువంటి రూపము కాదు. ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని, పంచభూతములను, భూమిని, సర్వ ఔషధములను అన్నింటినీ శివుల్లో చూసేటటువంటి ఈ యొక్క పద్యాన్ని బమ్మెరపోతన రాసినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. శివుణ్ణి ఇలా చూస్తే ఒళ్ళు నిజంగా గగుర్పాటు పుడిచే విధంగా ఉంటుంది. అదేంటంటే, అగ్ని ముఖంబు, ఆయన యొక్క ముఖమే అగ్ని. అపరాత్మకమాత్మ, జీవాత్మ పరమాత్మ కలిగి ఉన్నటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. కాలంబు గతి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన యొక్క గతి, ఆయన యొక్క నడక. రత్నగర్భ పదము, రత్నగర్భము సముద్రము ఆయన యొక్క పాదాక్రాంతము. శశనంబు నీయూర్పు, ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వాయువులు. రసన జలేషుండు, ఈ యొక్క నీరు ఆయన యొక్క నాలుక. దిశలు కర్ణంబులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఊర్ధ్వ అధోముఖములనేటటువంటి ఆయన యొక్క చెవులు. దివము నాభి, పగటి భాగం ఆయన యొక్క నాభి. సూర్యుండు కన్నులు, ప్రచండుడైనటువంటి సూర్యుడే కన్నులుగా కలిగి ఉన్నటువంటి వాడు. శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క వీర్యమే నీరు. జఠరంబు జలదులు, ఆయన లోపల ఉండేటటువంటి గర్భమైనటువంటి భాగమంతా కూడా సముద్రములు, నీరు. చెదలు శిరము, ఆ యొక్క శూన్యమైనటువంటి ఆకాశం అంతా కూడా ఆయన యొక్క శిరస్సు. సర్వౌషధులు రోమచయములు, ఈ యొక్క భూమిపైన ఉండేటటువంటి సర్వమైనటువంటి ఔషధములు కలిగినటువంటి మొక్కలన్నీ కూడా ఆయన యొక్క రోమములు, వెంట్రుకల యొక్క సమూహము. శల్యంబులు అద్రులు, ఆయన యొక్క ఎముకలు పర్వతములు వంటి దృఢమైనవి, పర్వతములే ఆయన యొక్క ఎముకలు. మానసము అమృతకరుండు, ఆయన యొక్క మనస్సు చల్లని వెన్నెల వంటి చంద్రుడు. అంతేకాకుండా ఛందములు ధాతువులు, శరీరంలో ఉండేటటువంటి సప్త ధాతువులు. శరీరము 7 ధాతువులతో తయారు చేయబడింది. అదేంటంటే వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లము అనేటటువంటి 7 సప్త ధాతువులు కూడా వేదములు. ఆయన యొక్క ధర్మ సమితి హృదయం, ధర్మశాస్త్రం అన్నది ఆయన యొక్క హృదయం. ఉపనిషత్తులు 5 కూడా ఆయన యొక్క 5 ముఖములు అయినటువంటి ఆ యొక్క రూపానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరేంటంటే శివ అనేటటువంటి రూపము. స్వయం జ్యోతి, స్వయంగా ప్రకాశిస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తూ మాకు అత్యద్భుతమైనటువంటి శుభాలను కలిగించేటటువంటి ఆ రూపు అని బమ్మెర పోతన ఆ భాగవతంలో రాసిన పద్యాన్నే అంజీ సినిమాలో ఆయన ప్రేరణగా తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు.